హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. సో, మనము నిఫ్టీ చార్ట్ చూసుకుంటే, ఇక్కడ మనకి మార్నింగ్ ఫస్ట్ 1 మినిట్ కాల్ చార్ట్ చూపిస్తాను నేను ఫస్ట్. సో, ఫస్ట్ 1 మినిట్ ఆర్ 5 మినిట్స్‌ది మనం కాల్ చార్ట్ గనుక చూసుకుంటే, అప్పర్ సైడ్ లెవెల్ నుంచి మనకి సెల్లింగ్ అనేది కనబడుతుంది. అండ్ లోవర్ సైడ్ నుంచి గూడా మనకి ఏదైతే మీరు విక్స్ చూస్తున్నారో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్‌లో ఆ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. సో, ఇక్కడ నుంచి కొంచెం మార్కెట్ ఆ అప్పర్ సైడ్‌లో సెల్లింగ్ ఏదైతే ఉందో నిఫ్టీలో దాని స్టాప్ లాసెస్ కోసం ఈరోజు కొంచెం రీట్రేస్‌మెంట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఆ రీజన్ వల్ల మనం కాల్ సైడ్ అనేది వెళ్తున్నాము. కానీ డీకే అనేది చాలా ఫాస్ట్‌గా అయ్యే ఛాన్స్ ఉంది ఆప్షన్ చార్ట్‌లో. రేపు ఎక్స్‌పైరీ ఉంది నిఫ్టీలో కాబట్టి మనం క్విక్‌గా మొమెంటమ్ వస్తే గ్రాబ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. లేదు అంటే స్టాప్ లాసెస్ హిట్ అయినా గూడా 1 ఆర్ 2 స్టాప్ లాసెస్‌తో మనం మార్కెట్ నుంచి అనేది ఎగ్జిట్ తీసుకోవాలి. సో, మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం ఏదైతే ఈ బ్లూ లైన్ ఏదైతే మీరు బాటమ్‌లో చూస్తున్నారో అది ఒక బయింగ్ జోన్ లాగా ఆర్డర్ బ్లాక్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి సిస్టమ్‌లో అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కొంచెం అప్పర్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, మనం స్ట్రిక్ట్‌గా స్టాప్ లాసెస్ అనేది సిస్టమ్‌లో పెట్టేయాలి. సో, మనం ఈ ట్రేడ్‌లో అయితే అరౌండ్ 18 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాము. సో, ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనకు అప్పర్ సైడ్‌లో ఆపర్చునిటీ 20 ఆర్ అబోవ్ పాయింట్స్‌ది కనిపియడం లేదు. అరౌండ్ 158 రేంజ్‌లో మనం బయింగ్ పొజిషన్ ఉన్నప్పటికీ 175లో ఒక హర్డిల్ కనిపిస్తుంది. సో, మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఆప్షన్ చార్ట్‌లో గూడా మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. అండ్ నిఫ్టీ చార్ట్‌లో గూడా మనం చూసుకోవచ్చు. కానీ అక్కడ మనకి సెల్లింగ్ జరిగింది అనేది మనకొకటి క్లియర్‌గా ఇండికేషన్ అనేది కనిపిస్తుంది. సో, 175 లెవెల్‌లో ఏదైతే మనకి సెల్లింగ్ అనేది జరిగిందో అక్కడ మళ్ళీ ఎగ్జిస్టింగ్ ఆర్డర్ బ్లాక్స్ అప్పర్ లెవెల్‌లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, కాల్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆ లెవెల్‌కెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రీమియంలో ఆప్షన్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు మళ్ళొక సెట్ ఆఫ్ సెల్లింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అదే ఆహ్, రేంజ్‌లో గనుక చూసుకుంటే మార్కెట్ ఒకవేళ కిందికొస్తే మన స్టాప్ లాసెస్ ఫాస్ట్‌గా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనం ఆ రీజన్ వల్ల మన టార్గెట్ వచ్చిన తర్వాత మనం క్విక్‌గా అనేది ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. లేదా స్టాప్ లాసెస్ హిట్ అయితే మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. సో, మీరు నిఫ్టీ చార్ట్ గనుక చూసుకుంటే ప్రీమియమ్స్ అంత హైగా మూవ్ అవ్వట్లేదు. ఓకే. సో, నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ సైడ్‌వేస్ ఉన్నప్పటికీ ఆప్షన్ చార్ట్‌లో అంత ఫాస్ట్‌గా మొమెంటమ్ అనేది లేదు. సో, మనకెప్పుడైతే క్విక్‌గా మొమెంటమ్ వస్తుందో నిఫ్టీలో మనం స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటూ 15 ఆర్ అబోవ్ పాయింట్స్ ఒకసారి వెళ్ళిన తర్వాత మన స్టాప్ లాస్ అనేది కాస్ట్ టు కాస్ట్ పెట్టాలి. మనం ఎటువంటి ఆహ్, స్టాప్ లాసెస్ అనేది మనం మన సైడ్ నుంచి ఇవ్వద్దు. సో, మనం 15 పాయింట్స్ అబోవ్‌లో కాస్ట్ టు కాస్ట్ ఎందుకు పెడతాము అంటే, మనం ఎక్కడైతే ట్రేడ్ తీసుకుంటామో అక్కడి నుంచి మనం 18-20 పాయింట్స్ ఎస్ఎల్ అనేది స్టాండర్డ్‌గా మనం సిస్టమ్‌లో పెడతాము. సో, ఒకవేళ 15-20 పాయింట్స్ వచ్చిన తర్వాత ఆ లెవెల్ నుంచి చూసుకుంటే మనకి అగైన్ 20 పాయింట్స్ బిలోనే స్టాప్ లాస్ అనేది ఉండాలి. సో, ఈ 20 పాయింట్స్ రేంజ్ అనేది ఏ విధంగా కన్సిడర్ చేస్తాము అంటే మార్కెట్ ఒక 40-50 పాయింట్స్ డౌన్ మొమెంటమ్ ఇస్తే ఇమ్మీడియేట్‌గా స్టాప్ లాస్ హిట్ అవుతుంది కాబట్టి. సో, నేను స్టాప్ లాస్ అనేది ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ రేంజ్‌కి నేను ట్రైల్ చేశాను. సో, దీంట్లో ఈ ట్రేడ్‌లో మనం ఎటువంటి లాస్ అనేది చూడము. సో, ప్రైస్ మొమెంటమ్‌ని బట్టి ఇంకొక ట్రేడ్ తీసుకోవాలా లేదా అనేది మనం తర్వాత డిసైడ్ అవ్వచ్చు. కానీ ఈ ట్రేడ్‌లో మనకి ఏదైతే ఆపర్చునిటీ కనిపిస్తుందో దాంట్లో ఖచ్చితంగా మనం కాస్ట్ టు కాస్ట్ అనేది పెట్టాము. సో, మార్కెట్ అనేది ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ ఆర్ రిట్రేస్‌మెంట్‌లో గనక పైకి వెళ్ళిపోతే మనం అనేది ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. అప్పర్ లెవెల్‌లో మనకు ఆర్డర్ బ్లాక్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, అగైన్ ఒక్కసారి 175 లెవెల్ క్రాస్ అయింది అంటే మళ్ళొక సెట్ ఆఫ్ సెల్లింగ్ జరిగే ఛాన్స్ ఉంది. సో, ఆ రీజన్ వల్ల మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. లేదా స్టాప్ లాస్ హిట్ అయినా గూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రతి ఒక్కసారి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇస్తూ ఉంటే మార్కెట్ మనకి ఇలాంటి సైడ్‌వేస్ మార్కెట్‌లో మనకి ఎటువంటి ప్రాఫిట్ అనేది ఉండదు. సో, అప్పర్ సైడ్ నుంచి మీరు గనుక చూసుకుంటే సెల్లింగ్ కనిపిస్తుంది. సో, మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ తీసుకుంటున్నాము. ఈ లెవెల్ 175 లెవెల్ నుంచి మార్కెట్ కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, చూడండి రిజెక్షన్ వస్తుంది. సో, ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం మార్కెట్‌లో అనేది ఎగ్జిట్ తీసుకున్నాము.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.